హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఆర్తనా బీను ఈ పేరు చాలామందికి తెలియదు, కానీ ఆమెను చూస్తే అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్లో అందరి హృదయాన్ని దోచుకున్న హీరోయిన్ ఈమె. అసలు ఈమె ఎవరు, ఈమె జర్నీ ఏంటి, ఈమె సక్సెస్ స్టోరీ ఏంటి, ఈమెకి ఏమైనా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె స్ట్రగుల్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆర్తనా బీను 22 ఫిబ్రవరి 1997లో పుట్టారు. 2020కి ఆమెకి 23 ఇయర్స్. వీళ్ళది కేరళలోని తిరువనంతపురం. అదే అండి మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ అనమాట. ఈమె ఎడ్యుకేషన్ గురించి వస్తే ఈమె స్కూలింగ్ వచ్చేసి సర్వోదయ విద్యాలయ త్రివేంద్రంలో చేశారు. ఈమె స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఈమె ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే టీవీ షోస్కి యాంకరింగ్ చేసేదన్నమాట. అలా కొద్దిగా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయేదాకా డిగ్రీ ఎక్కడ చేసిందంటే ఇవానియస్ కాలేజ్ త్రివేంద్రం. ఈమె డిగ్రీ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్ అండ్ వీడియో ప్రమోషన్ అనమాట. ఈమె డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మోడలింగ్ కూడా చాలా ఏళ్ళు చేసింది. మోడలింగ్ తర్వాత 2015లో ఒక గేమ్ షోకి హోస్ట్గా చేశారు. ఆ గేమ్ షో పేరేంటంటే స్మార్ట్ షో. ఇది ఫ్లవర్స్ టీవీలో టెలికాస్ట్ అయింది. ఇది ఒక మలయాళం గేమ్ షో. అలా ఇంకొద్దిగా ఫేమ్ వచ్చింది. ఇంటర్మీడియట్లో నుంచే ఆమెకి యాంకరింగ్ అంటే ఇంట్రెస్ట్ వల్ల ఈమె ఒక గేమ్ షోని హోస్ట్ చేసింది. అసలు ఇంటర్ డిగ్రీ లెవెల్కి ఈమె టీవీ యాంకర్గా ఎలా ఎదిగింది, అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఇవన్నీ విషయాలు మనం వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. ఆర్తనా బీను గారి పేరెంట్స్ ఎవరంటే వాళ్ళ ఫాదర్ నేమ్ విజయ్ కుమార్. ఈయన ఒక మలయాళం యాక్టర్. వాళ్ళ మదర్ వచ్చేసి బీను డానియల్. ఈమె ఒక సిస్టర్ ఉంది, మేఘల్ ఎల్జా డానియల్. ఇక వాళ్ళ ఫాదర్ గురించి డిస్కస్ చేయాలంటే వాళ్ళ ఫాదర్ 1970s నుండే ఒక మలయాళం యాక్టర్. దాదాపు 120 ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. ఈయన ఫస్ట్ మూవీ వచ్చేసి మాడవికుట్టి 1973లో చేశారు. లాస్ట్ మూవీ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ 2019లో చేశారు. ఈమెకు వాళ్ళ నాన్నే చాలా పెద్ద సపోర్ట్ అనమాట. వాళ్ళ నాన్నగారికి మలయాళంలో అంటే కాలీవుడ్లో తమిళ్ స్టార్స్తో చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా కానీ ఈమె ఫస్ట్ మూవీ తెలుగు వారితోనే చేసింది. టాలీవుడ్లో ఈమె ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. ఎందుకు అనేది తెలియదు. మేబీ వాళ్ళ డాడీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోకుండా ఆమె ఓన్ స్టాండర్డ్స్తో రావాలనుకుందో ఏమో. ఇక ఆర్తనా బీను గారి ఫిల్మోగ్రఫీ గురించి డిస్కస్ చేయాలంటే ఆర్తనా బీను గారు ఫస్ట్ మూవీ టాలీవుడ్లో చేయడం మంచి విశేషం. ఆ మూవీ ఏమిటంటే సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అనే మూవీ. ఇది ఒక తెలుగు మూవీ. 2016లో రిలీజ్ అయింది. దీంట్లో రాజ్ తరుణ్ గారు హీరో. దీని డైరెక్షన్ వచ్చేసి శ్రీనివాస్ గావిరెడ్డి గారు చేశారు. ఈ మూవీ వల్ల రాజ్ తరుణ్కి ఇటు ఆర్తనా బీను గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఆర్తనా అనే క్రెడిట్ అంటే ఆ బిరుదు ఈ మూవీ నుంచి వచ్చిందనమాట. ఈ మూవీలో స్టోరీ ఒక విలేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. దీంట్లో క్రికెట్ కూడా మిక్స్ అవ్వడం చాలా మంచి విశేషం. దీంట్లో ఆర్తనా బీను గారు సీతా మహాలక్ష్మి అనే క్యారెక్టర్ ఇస్తారు. అందులో ఈమె ఒక మెడికల్ స్టూడెంట్. ఒక ఊళ్ళో ఉండే చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి మనం ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ మూవీలో హీరో రాజ్ తరుణ్ తన ప్రేమను దక్కించుకోవడానికి ఇండియన్ క్రికెట్ టీంతో పోటీ పడతాడు. అలా పోటీపడి గెలిచి తన ప్రేమను దక్కించుకుంటాడు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇక ఈమె సెకండ్ మూవీ వచ్చేసి 2016లోనే మళ్ళీ ముడుగావ్ అనే మూవీ చేశారు. ఇదొక మలయాళం మూవీ. దీంట్లో ఈమె క్యారెక్టర్ నేమ్ వచ్చేసి గంగా. ఈ మూవీ కూడా మంచి పేరే తీసుకొచ్చింది ఈమెకి. తర్వాత టాలీవుడ్ తర్వాత ఈమె మలయాళంలో చేసిన ఫస్ట్ మూవీ ఇదే అనమాట. ఆ తర్వాత ఇయర్ 2017లో తోడాన్ అనే మూవీతో మళ్ళీ వచ్చారు. ఇది కూడా మలయాళం మూవీ. దీంట్లో ఆర్తనా బీను గారి క్యారెక్టర్ నేమ్ మహిషాసుర మర్దిని. ఈ మూవీ కూడా ఈమెకు ఒక క్రెడిట్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2018లో సీమా అనే మూవీ చేశారు. ఈ మూవీలో జీవి ప్రకాష్ గారు హీరో. అండ్ ఇది ఆమె తమిళ్లో అడుగుపెట్టిన ఫస్ట్ మూవీ. ఈ మూవీలో సండలి సాంగ్ ఉండడం చాలా మంచి విషయం. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగులో డబ్ చేసి ఈ సినిమా పేరు చిన్ని కృష్ణుడు అని పెట్టారు. ఈ మూవీ తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది. అటు తమిళ్లో ఇటు తెలుగులో ఒకేసారి 2 ప్రేక్షకులని ఆమె ఆదరించింది. ఆ తర్వాత మళ్ళీ 2018లోనే కడాయి కుట్టి సింగం అనే మూవీ ఈమె చేశారు. దాంట్లో మరదల్ క్యారెక్టర్ అదే కార్తీక్ గారికి
మరదల క్యారెక్టర్ చేశారు. ఈ మూవీ కూడా తెలుగులో రీమేక్ అయింది. తెలుగులో ఈ మూవీ నేమ్ వచ్చేసి చిన్నబాబు. ఈ మూవీ తెలుగులో కూడా బాగా హిట్ అయింది. సో మళ్ళీ తమిళ ప్రేక్షకులకి ఆర్తనబీరు గారు బాగా గుర్తుండిపోయారు. చిన్నబాబు లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ తర్వాత 2019లో వెన్నెలా కబడ్డీ కుత్సు 2 అనే సీక్వెల్ మూవీ చేశారు. ఇది ఒక తమిళ్ మూవీ. దీంట్లో ఈమె క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మలార్. ఇది కూడా చాలా మంచి హిట్టే అయింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈమెకంటూ ఒక సొంత ఐడెంటిటీ వచ్చింది. ఆర్తనబీను గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా పెరిగింది. ఆ తర్వాత సంవత్సరం 2020లో షైలాక్ అనే మూవీకి ఈమె సైన్ చేసినట్టు తెలిసింది. ఇది ఒక మలయాళం మూవీ. దీంట్లో ఆర్తనబీను గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి పుంకుస్ అలీ. ఇలా ఈమె ఇప్పటికీ 7 సినిమాలు చేశారు. కరోనా కన్నా ముందు 7 సినిమాలు చేశారు. కరోనా తర్వాత ఈమె ఎన్ని సినిమాలు చేస్తారో చూడాలి. ఈమె ఇలాగే మంచి మంచి మూవీస్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. ఇక ఈమె లైఫ్లో క్రాస్ చేసిన మరొక మైల్ స్టోన్ ఏంటంటే సండాలి సాంగ్. సండలింగ్ సాంగ్ వచ్చేసి సీమా మూవీ నుంచి రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఎంతగా హిట్ అయిందంటే ఆల్మోస్ట్ 36 మిలియన్ వ్యూస్ ఈ సాంగ్ యూట్యూబ్లో ఉన్నాయి. ఈ సాంగ్ గురించి ఇంకొక హైలైట్ విషయం చెప్పాలి ఏంటంటే ఈ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారంటే ఇందులో ఈ మూవీలో యాక్ట్ చేసిన జీవి ప్రకాష్ గారే ఈ సాంగ్కి మ్యూజిక్ అందించడం చాలా గొప్ప విశేషం. ఈ మూవీలో అన్ని సాంగ్స్కి జీవి ప్రకాష్ గారే మ్యూజిక్ కంపోజ్ చేశారు. అలా జీవి ప్రకాష్ గారు మల్టీ టాలెంటెడ్ అనే పేరుని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. జీవి ప్రకాష్ గారు యాక్టింగ్లో, డైరెక్షన్లో, మ్యూజిక్లో మంచి పేరు గలవారు. ఆర్తనబీను గారికి ఆల్మోస్ట్ 80,000 వరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె తెలుగులో చేసింది 2 మూవీస్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా తెలిసినవారు. ఎలా అంటే సండాలి సాంగ్ వల్లే ఈమె చాలా ఫేమస్ అయ్యారు. ఆ సాంగ్ లిరిక్స్ తెలుగులో ఎవరికి అర్థం కాకపోయినా ఆ ఫ్లోలో ఆ రిథం బాగుందని చెప్పేసి ఆ సాంగ్ని చాలామంది ఆదరిస్తున్నారు. ఈ సాంగ్కి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ తెలుగు ప్రేక్షకుల నుంచి రావడం చాలా గొప్ప విశేషం. అసలు ఆర్తనబీను గారి గురించి చెప్పాలంటే ఆమె ఇంటర్మీడియట్ రేంజ్ నుంచి టీవీ షోస్కి యాంకరింగ్ చేయడం, ఆ తర్వాత స్టడీస్ మొత్తం కంప్లీట్ చేయడం, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మోడలింగ్ చేయడం, మోడలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆమె వాళ్ళ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ తమిళ్ మలయాళం బ్యాక్గ్రౌండ్ తీసుకోకుండా, నాన్నగారి హెల్ప్ తీసుకోకుండా ఆమె మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఒక మూవీ చేసి ఆ మూవీలో హిట్ కొట్టి ఆమె టాలెంట్ని నిరూపించుకున్నారు. ఇలా టాలెంట్ నిరూపించుకొని ఆమె మళ్ళీ మలయాళం అండ్ తమిళ్ ప్లాట్ఫామ్స్లో కూడా ఆమె టాలెంట్ని నిరూపించుకున్నారు. చూసారుగా, ఈమె ఎవరికి హెల్ప్ లేకుండా ఆమె సొంతంగా ఆమె నేర్చుకున్న స్కిల్స్తో ఆమె పైకి వచ్చారు. సో ఇదండి ఇన్స్పైరింగ్ ఆర్తనబీను గారి లైఫ్ స్టోరీ అండ్ బయోగ్రఫీ. సో ఆమెకి వాళ్ళ నాన్నగారి వల్ల తమిళ్ అండ్ మలయాళంలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఈజీగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఆమె యూజ్ చేసుకోకుండా తెలుగు ప్రేక్షకుల దగ్గరికి వచ్చి టాలీవుడ్లో మూవీ చేసి ఆమె టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. ఇలా చాలామంది వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం కోసం వెతుకుతున్నారు. ఆ అవకాశం దొరికినా దొరకకపోయినా మనమే దాన్ని చేదిక్కించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగు పోర్టల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.